కొన్ని రోజుల క్రితం రాత్రిపూట బెంగుళూరు రోడ్స్ పై ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపించింది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పూర్తిగా క్యామోఫ్లాగ్ తో చుట్టేశారు. అంటే స్కూటర్ మనకి డిజైన్ కనిపించట్లేదు అనమాట. కానీ కొన్ని ఎలిమెంట్స్ అయితే బయటికి కనిపించాయి. ఫ్రంట్ వీల్ చూసుకున్నైతే 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ కింద అయితే తెలుస్తుంది. అలానే మీకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నైతే ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అలానే ఈథర్ సంబంధించిన కాస్త బ్యాడ్జింగ్ లాగా కూడా కనిపించింది. సో నథింగ్ బట్ ఈథర్ సంబంధించిన అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ చేస్తుండగా స్పాట్ అయితే అయింది అనమాట. ఈథర్ నుంచి ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన టెస్టింగ్ కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. మరి ఈథర్ సంబంధించిన ఈ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుంది, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏముండొచ్చు, అలానే ఏ ప్లాట్ఫామ్ మీద దీన్ని బిల్డ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రావచ్చు, ఏ ప్రైస్ లో ఉండొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటికి ఈథర్ అనగానే మనకు గుర్తుకొచ్చే విషయం అంటే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు, క్వాలిటీ, రిలయబిలిటీ, సాఫ్ట్వేర్. సో ఇవన్నీ గుర్తుకొస్తాయి. స్కూటర్స్ మోడల్స్ గురించి చూస్తే ఈథర్ సంబంధించిన రెస్తా కానివ్వండి, ఈథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మోడల్స్ అయితే మనకు గుర్తుకొస్తాయి. బట్ ఈథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైసింగ్ ఏదైతే ఉందో, ఈథర్ రెస్తా స్కూటర్ వేరంటే 1,10,000 రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది. అదే ఈథర్ సంబంధించిన 450 సిరీస్ అయితే కనుక 1,30,000 రూపాయలు, అంతకన్నా ఎక్కువ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. బట్ అదే మనకి ఈథర్ సంబంధించిన కాంపిటేటర్స్ బజాజ్ కానివ్వండి, టీవీఎస్ వంటి కంపెనీస్లో మనకి 1,00,000 రూపాయల లోపు సెగ్మెంట్లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఈ సెగ్మెంట్లో ఈథర్కి ఇప్పటి వరకు ఏ ఆప్షన్ లేదు. అందుకనే ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈథర్ EL ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారు. ఆ EL ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటరే ఈ EL01. EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అసలు EL ప్లాట్ఫామ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. దీనికోసం ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సుమారుగా 26 లక్షల కిలోమీటర్ల డేటా అయితే సేకరించినట్టుగా చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే డెవలప్ చేసామనేది చెప్తున్నారు అనమాట. ఈథర్ సంబంధించిన EL ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది ఒక మాడ్యులర్ కాన్సెప్ట్ అనమాట. ఒక వీడియో ప్లే చేస్తే మీకు క్లారిటీగా అయితే అర్థం అవుతుంది. ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ కమ్యూనిటీ డే రోజునైతే ఈ వీడియోని అయితే రివీల్ చేశారు. సో మీరు చూస్తే కనుక ఈ మాడ్యులర్ కాన్సెప్ట్ కొంచెం మీకైతే అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. సో EL ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని అప్పుడే రివీల్ చేశారు. ఇది ఎప్పుడంటే 2025 సంవత్సరంలో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆగస్ట్ నెలలో ఈ EL ప్లాట్ఫామ్ అయితే రివీల్ చేయడం జరిగిందనమాట. ఈ ప్లాట్ఫామ్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక మాడ్యులర్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 2 kWh కావాలంటే 2 kWh బిల్డ్ చేయొచ్చు, లేకపోతే 5 kWh వేరియంట్ కావాలంటే 5 kWh వేరియంట్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒక సస్పెన్షన్ సంబంధించిన డిజైన్ ని మీరు ఈజీగా చేంజెస్ ఇది చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ సైడ్ కానివ్వండి, రేర్ సైడ్ ఏమైనా అడ్జస్ట్మెంట్లు కానివ్వండి చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలా ఈజీగా ప్రొటెక్షన్ అయితే చేసుకోవచ్చు అనేది ఈథర్ ఎనర్జీ కంపెనీ అనేది చెప్తున్నారు. అంతేకాదు 12 ఇంచ్ టైర్ నుంచి 14 ఇంచ్ టైర్ వరకు కూడా మీకు ప్లాట్ఫామ్ కి తగ్గట్టుగా స్కూటర్ టైర్ సైజ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకటే ప్లాట్ఫామ్ 3 రకాల డిజైన్స్ అనేవి ఈ EL ప్లాట్ఫామ్ ద్వారా బిల్డ్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఈథర్ సంబంధించిన EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ క్యామోఫ్లాగ్ ఇమేజ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ LED హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి హ్యాండిల్ బార్ మీద మౌంట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలానే కింద చూసుకున్నట్లయితే ఇక్కడ యాప్రాన్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి DRL లైట్ అయితే కనిపిస్తుంది. సో ఈ లైట్ ఏదైతే ఉందో కొంచెం కర్వ్డ్ ఎడ్జెస్ అయితే మనకి లైట్ అయితే కూడా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం వైడ్ విడ్త్ గా అయితే మనకి ఈ లైట్ కూడా అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలానే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగిస్తున్నారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 14 ఇంచ్ టైర్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నట్టుగా అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక రేర్ సైడ్ చూస్తే మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ యూజ్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఇక సీట్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం లాంగ్ సీట్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. స్పోర్టీ టైప్ సీట్ అయితే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ని అయితే డిజైన్ చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఫుట్బోర్డ్ స్పేస్ కూడా ఫ్లాట్ గానే ఫుట్బోర్డ్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. కన్వీనియంట్ గా కొంచెం లార్జ్ సీటింగ్ కెపాసిటీ అలానే ఫ్లాట్ ఫుట్బోర్డ్ స్పేస్ తోనే ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే ఈ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ని డెవలప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అలానే రేర్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మాత్రం మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందించారన్నమాట. సో ఇతర రెస్తా వేరియంట్స్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం సస్పెన్షన్ సంబంధించిన పొజిషన్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయడం జరిగింది అనమాట. అలానే రేర్ సైడ్ చూసుకుంటే టెయిల్ LED లైట్స్ కూడా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మన క్యామోఫ్లాగ్ ఇమేజెస్ ఏదైతే కనిపిస్తుందో
ఇది ఆల్రెడీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన EL0 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏదైతే ప్రీవియస్గా రివీల్ చేస్తారో అదే ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్ని మినిమల్ చేంజెస్ ఈ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీకు ఫ్రంట్ సైడ్ లైట్స్ కానివ్వండి, ఇక్కడ DRL కానివ్వండి, ఆ పైన ఏథర్ సంబంధించిన లోగో అయితే మీరు చూడొచ్చు. ఓవరాల్గా లుక్ అయితే మాత్రం క్లీన్ మరియు మోడర్న్ లుక్ అయితే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే డిజైన్ విషయంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్గ్రేడ్ అయితే చేశారు. ఇప్పటివరకు మీకు ఏథర్ సంబంధించిన రిస్తా కానివ్వండి, లేకపోతే ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లో అల్యూమినియం చాసిస్ అయితే ఉపయోగించారు. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మాత్రం స్టీల్ చాసిస్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఎందుకంటే మనకి అల్యూమినియంతో పోల్చినట్టయితే కొంచెం ప్రైస్ అనేది అయితే ఉంటుందో ఆ ప్రైస్ని ట్రేడ్ ఆఫ్ చేయడం కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీ నిర్ణయం తీసుకుంటే తెలిసింది. బట్ మరీ వెయిట్లో ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఈవెన్ స్టీల్ చాసిస్ యూస్ చేసినప్పుడు కూడా సిమిలర్ వెయిట్తోనే EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుందని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వీల్ బేస్ చూసినట్లయితే 1300 మిల్లీమీటర్లు అయితే ఉండొచ్చని ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. సో రెస్టాతో పోల్చుకున్నట్లయితే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మరింత స్టెబిలిటీ కోసం ఈ వీల్ బేస్లో కొన్ని చేంజెస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లో చేసినట్టుగా అర్థమవుతుంది. అలానే మోటార్ చూసుకున్నట్లయితే ఇందులో డైరెక్ట్ డ్రైవ్ మోటార్ని అయితే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్టర్నల్ గేర్ బాక్స్ ఏమి యూజ్ చేయకుండా సింపుల్ డ్రైవ్ ట్రైన్తో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో అయితే అందించే అవకాశం కనిపిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మీకు ఇందాక డిస్కస్ చేసినట్టుగా 2 kWh నుంచి 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుందో, సో మీరు ఛార్జర్ని సెపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే వీళ్ళు ఆ కాన్సెప్ట్ వీడియోలో 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే చూపిస్తున్నారు. బట్ మరి ఎలక్ట్రిక్ స్కూటర్లో మల్టిపుల్ వేరియంట్స్ ఇస్తే మాత్రం బేస్ వేరియంట్కి టాప్ అండ్ వేరియంట్కి ఫీచర్స్లో డిఫరెన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే బ్యాటరీ సర్వీస్ను కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కూడా అప్లికబుల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూస్తే ₹1,00,000 నుంచి ₹130,000 ఎక్స్షోరూమ్ ప్రైస్తో ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఏథర్ ఎనర్జీ సంబంధించిన అఫీషియల్ పర్సన్ చెప్పిన విషయం అంటే ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ పోల్చుకుంటే ఇంకా తక్కువ ప్రైస్తోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొస్తామని చెప్పారు కాబట్టి సో ఆ ప్రైస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక మరి లాంచ్ విషయానికి వస్తే మాత్రం ఏథర్ ఎనర్జీ కంపెనీలు ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలలో వాళ్ళ కమ్యూనిటీ డేని అయితే పెడుతూ ఉంటారు. ఇక లాంచెస్ విషయానికి వస్తే అక్టోబర్, నవంబర్ ఈ మంత్ని టార్గెట్ చేస్తూ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఛత్రపతి సంభాజీ నగర్ ఫ్యాక్టరీలో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తయారు చేయబోతున్నారు. ఇక మరి వన్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తే ఏ మోడల్స్ కాంపిటేటర్గా మారే అవకాశం ఉంటుందంటే ఇప్పటికే బజాజ్ సంబంధించిన చేతక్ కానివ్వండి, TVS iQube కానివ్వండి, ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్లో కాంపిటీషన్కి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ప్రీవియస్గా కస్టమర్స్ ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని ఆగిపోయిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆప్షన్ కింద మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి. ఇక EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ కానివ్వండి, అలానే ఏథర్ ఎనర్జీ సంబంధించిన ప్రీవియస్గా ఉన్న వీళ్ళ యొక్క రిలయబిలిటీ కానివ్వండి, అలానే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఏథర్ EL01 ప్లాట్ఫామ్కి కలిసి వచ్చే అంశాలు. ఇక చివరిగా ఏథర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏథర్ ఎనర్జీ కంపెనీలు అఫీషియల్గా అయితే లాంచ్ చేయలేదు. ఇంకా ఇది టెస్టింగ్ స్టేజెస్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ కానివ్వండి, రేంజ్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, లాంచ్ డీటెయిల్స్ అయితే ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కేవలం టెస్ట్ మ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రివీల్ అయితే అయినాయి. బట్ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్టింగ్ చేస్తున్నారంటే మాత్రం లాంచ్ డేట్ దగ్గర పడిందని అయితే మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏథర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఆపర్చునిటీ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చితే MBS ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.